మన తెలుగు రాష్ట్రాల్లో ఒక వింత సంస్కృతి ఏర్పడింది. అదే ఫ్యానిజం. ఎంతలా అంటే కంట్రీ ఇష్యూస్ కన్నా ఫ్యాన్ వార్స్ ఇంపార్టెంట్ అనేంతలా. ఒక హీరో అంటే అడ్మైర్ చేస్తారు, అదే ఇంకో హీరో పేరు చెప్తే నోటికొచ్చిన బూతులు మాట్లాడతారు. మా హీరోనే గొప్ప అంటూ ఫోజులు కొడతారు. ఒరే బాబులు, అసలు మీ హీరోలకి మీరెవరో తెలుసా? కనీసం మీ పేర్లైనా తెలుసా? ఫ్యాను అని నువ్వు గుట్టలు సింపేసుకోవడమే కానీ నువ్వు ఒకడున్నావని కూడా మీ ఆ హీరోకి తెలీదు. మీరు అనే మనుషులు బతికే ఉన్నట్టు కూడా వాళ్ళకి తెలీదు. అయినా వాళ్ళు బానే ఉంటారు. పిచ్చోలలా కొట్టుకునేదెవరు? ఈ సో కాల్డ్ ఫ్యాన్స్. ఈ మధ్య ఇంకా ఏమైందంటే సినిమా థియేటర్లు భక్తి మందిరాలుగా మారిపోయాయి. కటౌట్ల ముందు పూలు రాలడమే కాదు, రక్తం కూడా పారుతుంది. మనుషుల ప్రాణాలు పోతున్నాయి, కానీ ఫ్యాన్స్ ఇంకా మా హీరోకి జై అని అరుస్తూనే ఉన్నారు. పుష్ప 2 ది రూల్. ఈ సినిమా వచ్చి దగ్గర ఏడాది కావస్తుంది, కానీ ఈ సినిమా మిగిల్చిన విషాదం నిన్న జరిగినట్టే ఉంది. వీళ్ళ సినిమా పిచ్చితో ఒక కొడుకు తల్లిని కోల్పోయాడు, ఒక తండ్రి కొడుకు ఆరోగ్యాన్ని, తన భార్యని కోల్పోయాడు. 2024 డిసెంబర్ నెల దేశం మొత్తం ఒకే మాట మాట్లాడుతోంది. పుష్ప 2 ది రూల్. పుష్ప పార్ట్ 1 విజయం అంతటి స్థాయిలో ఉండటంతో రెండో భాగం మీద అంచనాలు అసాధారణంగా పెరిగిపోయాయి. సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ ఆ ఉత్సాహం ఒక పండుగలా మారింది. థియేటర్ల ముందు బ్యానర్లు, కటౌట్లు, పోస్టర్లు, ఫ్యాన్స్ డాన్స్లు, ఇలా ప్రతి చోట పుష్ప ఫీవర్ కనిపించింది. అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైన వెంటనే ప్రతి నగరంలో టికెట్లు గంటలోనే హౌస్ఫుల్ అయ్యాయి. రిలీజ్ రోజు రాత్రి 12 గంటలకి కొన్ని థియేటర్లలో స్పెషల్ షోలు పెట్టారు. హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, చెన్నై ప్రతి నగరంలో ఫ్యాన్స్ థియేటర్ల ముందు రాత్రే క్యాంప్ వేశారు. కొన్ని చోట్ల ఎర్లీ మార్నింగ్ షోకి క్యూ లైన్ కిలోమీటర్ల పొడవు సాగింది. ఈ ఉత్సాహం క్రమంగా హడావిడిగా మారింది. హైదరాబాద్ లోని సంధ్యా థియేటర్ వద్ద వేలాది మంది ఒకేసారి లోపలికి దూసుకెళ్లడంతో పరిస్థితి అక్కడ అదుపు తప్పింది. కొన్ని నిమిషాల్లోనే అక్కడ తొక్కిసలాట జరిగింది. ఆ గందరగోళంలో రేవతి అనే మహిళ దుర్మరణం చెందింది. పలువురికి గాయాలు అయ్యాయి. చిన్నపిల్లలు తల్లిదండ్రుల నుంచి సపరేట్ అయ్యారు. థియేటర్ బయట ఒక పండుగగా మొదలైన ఈ వేడుక ఒక్కసారిగా ఒక దుర్ఘటనగా మారిపోయింది. అంతటితో ఆగలేదు. ఈ వార్త బయటపడగానే దేశవ్యాప్తంగా కలకలం రేగింది. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి. ఫ్యాన్స్ మోజు ఎక్కడికో వెళ్లిపోయింది అని ప్రజలు విమర్శలు మొదలుపెట్టారు. అదే సమయంలో ఇంకా వేరే సిటీస్ లో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. థియేటర్లలో బ్లాక్ టికెట్ మాఫియా బాగా పెరిగింది. 250 రూపాయల టికెట్ ను 1200 రూపాయలకు అమ్మిన సందర్భాలు బయటపడ్డాయి. ఫ్యాన్స్ మధ్యలో గొడవలు జరిగాయి. కొంతమంది పోలీసులకు కంప్లైంట్ కూడా చేశారు. పుష్ప 2 సినిమా కోసం మొదలైన ఈ క్రేజ్ ఇప్పుడు ఒక సామాజిక సమస్యగా మారింది. సినిమా మొదలయ్యాక కూడా థియేటర్లలో టపాసులు కాల్చడం, పూలు వేయడం, డ్రమ్స్ కొట్టడం లాంటివి చేశారు. కొంతమంది సఫికేషన్ తో బయటికి వెళ్లిపోవాల్సి వచ్చింది. కొన్ని థియేటర్లలో అగ్ని ప్రమాదాలు కూడా జరిగాయి. అదే సమయంలో హీరో అల్లు అర్జున్ కటౌట్ల వద్ద కూడా గుంపులుగా చేరడంతో కొన్ని కటౌట్లు కూలిపోయి అక్కడక్కడ చాలా మందికి గాయాలయ్యాయి. ఫ్యాన్స్ కి అది భక్తి లాంటిదైనా సాధారణ ప్రేక్షకులకి మాత్రం భయం పుట్టించే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సంఘటనలు ఒక్క రోజులోనే దేశవ్యాప్తంగా న్యూస్ ఛానల్స్ లో హెడ్లైన్స్ అయ్యాయి. పుష్ప 2 ఫ్యాన్స్ క్రేజ్ ఒక ప్రమాదం అయింది అని వార్తలు ప్రసారమయ్యాయి. పుష్ప టీమ్ కి ఇది ఒక పెద్ద షాక్ లాగా తగిలింది. వాళ్ళు ఈ స్థాయి హడావిడినైతే ఊహించలేదు. థియేటర్ యజమానులు, మేనేజ్మెంట్, లోకల్ ఆర్గనైజర్లు అందరినీ పోలీసులు పిలిపించి విచారణ ప్రారంభించారు. అదే సమయంలో సోషల్ మీడియాలో బాయ్కాట్ పుష్ప 2 అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయింది. కొందరు నిర్మాతలపై కూడా కేసులు వేస్తారని ఎన్జిఓలు హెచ్చరించారు. ఈ సంఘటన టీమ్ కి మానసిక ఒత్తిడి తెచ్చిపెట్టింది. అన్ని వైపులా విమర్శలు వస్తున్నా సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద చరిత్ర సృష్టించింది. రిలీజ్ మొదటి రోజే 130 కోట్లకు పైగా ఇండియాలో, 210 కోట్ల వరకు వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసింది. 3 రోజుల్లోనే 500 కోట్ల గ్రాస్ దాటింది. 6 రోజుల్లోనే మొత్తం కలెక్షన్లు 950 నుంచి 1000 కోట్ల మధ్య నిలిచాయి. ఇది కేవలం సినిమా కథ వల్ల కాదు, పుష్ప అనే బ్రాండ్ వాల్యూ, సోషల్ మీడియా క్రేజ్, హీరో ఇమేజ్ అన్ని కలిపి. ఈ విజయానికి మరోవైపు ఒక లోపం కూడా ఉంది. ప్రేక్షకుల మధ్య డివైడ్ ఏర్పడింది. కొంతమంది సినిమా అద్భుతమని పొగిడారు, ఇంకొంతమంది అంత స్పెషల్ గా ఏమీ లేదు అని చెప్పారు. సోషల్ మీడియాలో ప్రతి రివ్యూ మీద వాదనలు, దాడులు కూడా మొదలయ్యాయి. ఎవరైనా నెగిటివ్ కామెంట్ చేస్తే పెయిడ్ రివ్యూ అంటూ దాడులు చేసేవాళ్ళు. మీడియా కూడా ఈ సెన్సేషన్ ని మరింతగా పెంచింది. యూట్యూబ్ లో ప్రతి ఛానల్ పుష్ప 2 గురించే మాట్లాడింది. వార్తలు సినిమా కంటెంట్ కంటే ఫ్యాన్స్ క్రేజ్ మీదే దృష్టి పెట్టాయి. ఈ మొత్తం వాతావరణం ఒక విషయం స్పష్టంగా చెప్పింది. మనం సినిమాను ప్రేమించేంత వరకు అది మంచిది, కానీ దాన్ని ఆరాధన స్థాయికి తీసుకువెళ్తే అది ప్రమాదకరం.
ఫ్యాన్స్ హీరోను దేవుడిగా చూస్తారు, కానీ హీరోలకి వాళ్ళ పరిమితులు ఉంటాయి. ప్రతి ఫ్యాన్ కు స్పందించడం వాళ్ళకు సాధ్యం కాదు. ప్రమాదాలు జరిగితే సెలబ్రిటీ సేఫ్లీ అనే PR స్టేట్మెంట్లు ఇస్తారు, కానీ ఆ సమయంలో జరిగిన నష్టాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. సంధ్య థియేటర్ ఘటన తర్వాత పుష్ప టీం కు వచ్చిన ఒత్తిడి వర్ణనాతీతం. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, పోలీస్ శాఖ, హీరో అందరూ సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయడానికి ట్రై చేశారు. కానీ అప్పటికే సోషల్ మీడియాలో కోపం పెరిగిపోయింది. ఫ్యాన్స్ హ్యాండిల్ చేయలేరు, థియేటర్ మేనేజ్మెంట్ ఫెయిల్ అయింది అంటూ బ్లేమ్ చేశారు. ఒకవైపు లీగల్ నోటీసులు, మరోవైపు మీడియాలో దాడి. ఇంతటి ఘోరంలో కూడా బాక్స్ ఆఫీస్ రికార్డులు మాత్రం కొనసాగాయి. పుష్ప 2 సినిమాకు వచ్చిన కలెక్షన్లు నిజానికి కేవలం సినిమా వల్లే కాదు, ఆ హైప్ వల్ల కూడా వచ్చాయి. పుష్ప అనే బ్రాండ్ అయిపోయింది. అభిమానులు హీరో కోసం ఎంతకైనా చేస్తారనే విషయం అందరికీ తెలుసు, కానీ ఈసారి ఆ అభిమానం ప్రాణాల మీదకి వచ్చింది. ఈ ఘటన తర్వాత చాలా మంది ప్రేక్షకులు తమ ఆలోచనలు మార్చుకున్నారు. ఫ్యాన్ అవ్వడం తప్పు కాదు, కానీ అది మితిమీరితేనే ప్రమాదం అని గ్రహించారు. సినిమా చూసిన తర్వాత కొందరికి ఈ సినిమా అద్భుతంగా అనిపించింది, మరికొందరికి సాధారణంగా అనిపించింది. కానీ పుష్ప మొమెంటం ని మాత్రం అంతటా కొనసాగింది. ప్రతి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో పుష్ప రీల్స్, డైలాగ్స్, మ్యూజిక్ ట్రెండ్స్ అన్ని నిండిపోయాయి. సినిమా కంటే ఫ్యాన్స్ క్రేజ్ పెద్దదిగా మారింది. ఈ మొత్తం ఘటనల నుంచి బయటపడిన ఒక్క నిజం ఏంటంటే, మన దేశంలో సినిమా ఒక ఎంటర్టైన్మెంట్ కాదు, అది ఒక భావోద్వేగం. కానీ ఆ భావోద్వేగం నియంత్రణలో ఉండాలి. పుష్ప 2 మనకు ఎంత ఆనందాన్ని ఇచ్చినా అది ఆ సమయంలో ఒక హెచ్చరిక కూడా ఇచ్చింది. ఫ్యాన్స్ నియంత్రణలో ఉంటేనే అది పండుగ, అది దాటితే ప్రమాదం. హీరోలకు, అభిమానులకు ఒక సరిహద్దు ఉండాలి. పుష్ప 2 ఒక బాక్స్ ఆఫీస్ విజయం, కానీ ఆ విజయం వెనుక జరిగిన ప్రమాదాలు, నష్టాలు అన్నీ మనకు ఆలోచన కలిగించే విషయాలు. సినిమా అంటే జీవితంలో ఒక భాగం మాత్రమే, జీవితం కాదు. అభిమానంతో ప్రేమించాలి, కానీ అతి భక్తితో కాదు. చివరిగా చెప్పాలంటే, దేశంలో చాలా సమస్యలున్నాయి. సినిమా చుట్టూ ఏర్పడే అతి ఇంకో సమస్యగా మారకూడదు. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్స్ లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సినీఫ్లిక్స్ ఇండియా. థ్యాంక్ యూ.